హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా మా గ్యాస్ కష్టాలంటే గనక కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. అంటే కట్టెల పొయ్యి మీద మనం పూర్వకాలంలో వాళ్ళు నిజంగా ఎలా చేశారో మనకైతే తెలియదు కానండి, ఇప్పుడైతే మాత్రం చాలా చాలా హార్బుల్ గా ఉందండి. ఇదిగోండి పొగ వచ్చేస్తుంది. పొద్దున్నే 6:30 దగ్గర నుంచి మా వాళ్ళందరూ చెఫ్స్ స్టాఫ్ అందరూ వచ్చి చాలా చాలా పాపం పక్కన ఎండ పక్కన ఈ పొగ అసలు చాలా భయంకరంగా ఉంది. అయినా గానీ మా వాళ్ళు కూడా ఏంటంటే, మేడం కంపల్సరీగా మనమైతే మాత్రం ఫుడ్ ఆపొద్దండి, కంపల్సరీగా కట్టెలు మన గ్యాస్ వచ్చినా రాకపోయినా మాత్రం మన కట్టెల పొయ్యి మీద మాక్సిమం కొన్ని ఐటమ్స్ అయితే మనం ఇవ్వగలం. అందుకని మనకి ఎప్పుడు రిపీట్ గా గెస్ట్లు వస్తూ ఉంటారు, వాళ్ళని మనం డిసప్పాయింట్ చేయకూడదు అని మేమందరం డిస్కస్ చేసుకుని కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం కంపల్సరీగా ప్రతిరోజు అవైలబుల్ ఉంటాయండి. అందుకని ఎవరు కూడా ఫుడ్ కోసం ఇబ్బంది పడద్దు. మీకు ఆకలేస్తే ఉషా ముల్పురీస్ కిచెన్ గుర్తు తెచ్చుకోండి. ఉషా ముల్పురీస్ కిచెన్ లో మీకు చక్కగా రుచికరమైన, అంటే కనుక అంతకుముందే రుచిగా ఉండేది, కట్ల పొయ్యి మీద అయితే ఇంకా రుచిగా ఉంటుంది. అందులో మా వాళ్ళ ప్రేమ కష్టంతో ఇంకా ఇంకా రుచిగా అనిపిస్తుంది. మన ఉషా ముల్పురీస్ కిచెన్ ని ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తారని, అట్లాగే ఈ గ్యాస్ కష్టాలు నేనే చెప్పలేకపోతున్నా, పాపం వీళ్ళందరూ ఎంతసేపు ఉన్నారో ఏంటో. మనకి గ్యాస్ కష్టాలు తొందరలో తగ్గిపోవాలని, పాపం అందరు రెస్టారెంట్ ఓనర్స్ కూడా మళ్ళీ హ్యాపీగా మళ్ళీ బిజినెస్ చేసుకోవాలని, మిగతా వాళ్ళందరూ కూడా మీరు ఇబ్బంది పడకూడదు గ్యాస్ తోటని కోరుకుంటూ, ఇట్లు మీ ఉషా ముల్పూరి.